రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలవకపోయినా ఈ సీజన్ ద్వారా భారత క్రికెట్కు ఒక అద్భుతమైన వజ్రం ఇచ్చింది. చిన్న వయసులోనే కొండంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ను శాసించడం ఖాయమని కనిపిస్తోంది. క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ఈ 15 కుర్రాడు చెరిపివేయలేని ముద్ర వేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయనం లిఖించబడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2026 టోర్నీలో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డును ఈ చిన్నారి సంచలనం సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆరెంజ్ క్యాప్ విజేత 10 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. ఐపీఎల్ అంటేనే అనుభవం, ఒత్తిడిని తట్టుకునే సత్తా ఉన్న ఆటగాళ్ల వేదిక. అలాంటి చోట 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ మైదానంలో అడుగుపెట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫైర్ 2లో గుజరాత్ టైటన్స్ చేతిలో ముగిసినప్పటికీ వైభవ్ సృష్టించిన పరుగుల సునామీ మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని అబ్బరపరిచింది. టోర్నీ అంతటా అద్భుతమైన స్థిరత్వం, భయం లేని బ్యాటింగ్ శైలితో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వీరుడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆడిన 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో అతడి సగటు 48 ఉండడంతో అలాగే స్ట్రైక్ రేట్ 237గా నమోదు కావడం విశేషం. లీగ్ దశలోనే కాకుండా అత్యంత ఒత్తిడి ఉండే ప్లే ఆఫ్స్ మ్యాచ్లోనూ ఈ కుర్రాడు రెచ్చిపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన విధ్వంసక ఇన్నింగ్స్లో ఒకదాన్ని నమోదు చేశాడు. కేవలం ధనాధన్ బ్యాటింగ్ మాత్రమే కాకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆడాలో కూడా ఈ 15 ఏళ్ల సింహం నిరూపించింది. దూకుడును, సాహసాన్ని సమపాలలో ప్రవర్తిస్తూ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఈ ఇన్నింగ్స్ అతడిలో క్లాస్ ఆట తీరును అర్థం పట్టింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ సాధించిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించాడు. అంతకుముందు శుభ్మాన్ గిల్ 2023లో 20 ఏళ్ల వయసులో 23 ఏళ్ల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. కానీ ఇప్పుడు కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే వైభవ్ సూర్యవంశీ ఈ మైలురాయిని అందుకుని సీనియర్ల రికార్డును తుడిచిపెట్టేశాడు. 2008లో షాన్వాస్తో ప్రారంభమైన ఈ ఆరెంజ్ క్యాప్లో ప్రస్థానంలో సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ వంటి ఎందరో మహానుభావులు అలాగే ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2016లో విరాట్ కోహ్లీ అత్యధికంగా 973 పరుగులు చేసి రికార్డు సృష్టించగా డేవిడ్ వార్నర్ 3 సార్లు ఈ క్యాప్ గెలిచాడు. ఇప్పుడు ఈ దిగ్గజాల జాబితాలోకి వైభవ్ సూర్యవంశీ చేరిపోవడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకం. రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలవకపోయినా ఈ సీజన్ ద్వారా భారత క్రికెట్కు ఒక అద్భుతమైన వజ్రం ఇచ్చింది. చిన్న వయసులోనే కొండంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ను శాసించడం ఖాయమనిపిస్తోంది. క్రికెట్ ప్రేమికుల గుండెల్లో ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కుర్రాడు చెరిపివేయలేని ముద్ర వేశాడు.